ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైసు మిల్లులు అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వడ్లు తీసుకుని తిరిగి బియ్యం ఇవ్వని మిల్లులపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు దాడులు చేస్తున్నారు. అధికారుల దాడులతో రైసు మిల్లుల యాజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రైసు మిల్లర్లు 23,000 క్వింటాళ్ల బియ్యం సీఎంఆర్ చేయాలని సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే గడువు విధించింది. ఈ గడువుల్లోగా సీఎంఆర్ చేయని మిల్లులపైన చర్యలు తప్పవని అందుకోసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో రైసు మిల్లులపైన కొనసాగుతున్న తనిఖీలపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. వ్యాప్తంగా అటు రైస్ మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు సివిల్ సప్లై అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా సీఎంఆర్ బియ్యంకి సంబంధించి లెక్కలకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో చూసినట్లయితే కామారెడ్డి, బాన్సువాడ, సదాశివనగర్తో పాటు రాజంపేటకు సంబంధించి సుమారు 36 రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు కూడా అధికారులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి, అలాగే సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కూడా మరో 2 బృందాలుగా ఏర్పడి ఇటు రైస్ మిల్లులలో తనిఖీలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సీఎంఆర్ కు సంబంధించి అప్పగించాల్సిన బియ్యం సుమారు 25,000 క్వింటాల రైస్ ని ఇప్పటికి కూడా ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రైస్ మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో సీఎంఆర్ కు సంబంధించిన బియ్యాన్ని అటు మహారాష్ట్రతో పాటు కర్ణాటకకు రీసైక్లింగ్ చేసి అటు బియ్యాన్ని అమ్ముకుంటున్నట్లు కూడా ఇటు అధికారులు ధృవీకరించారు. అంతేకాకుండా రైస్ ఏవైతే ఉన్నాయో రైస్ మిల్లులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిల్వలతో పాటు గతంలో ఎంత స్టాక్ అటు రైస్ మిల్లులకు వచ్చింది, అయితే బయటకు ఎంత పోయింది, అలాగే ప్రభుత్వానికి ఎంత ఇచ్చేది, ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో రికార్డులు ఉన్నాయనే దానిపై పూర్తి స్థాయిలో అటు రికార్డులు చెక్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గత 5 రోజులుగా నిర్వహించిన ఈ దాడులకు సంబంధించి సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక కామారెడ్డి జిల్లాలోనే 36 రైస్ మిల్లులో భారీ మొత్తంలో ఇటు పీడీఎఫ్ సంబంధించిన బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరికొంత బియ్యం అటు మహారాష్ట్రతో పాటు కర్ణాటక బార్డర్ లో కూడా అటు చెక్ పోస్ట్ అధికారులతో పాటు అటు సివిల్ సప్లై అధికారులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 36 రైస్ మిల్లులను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అంతేకాకుండా పలువురు యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లులకు సంబంధించిన యూనియన్ ట్రేడ్ నాయకులకు సంబంధించిన రైస్ మిల్లులోనే ఎక్కువ మొత్తంలో ఈ సీఎంఆర్ సంబంధించి పీడీఎఫ్ సంబంధించి బియ్యం నిల్వలు దొరుకుతుండడంతో అటు జిల్లా మొత్తం కూడా హడావిడి నెలకొంది, కలవరం నెలకొందని చెప్పవచ్చు. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అలాగే నిజామాబాద్ నగర శివారులోని పలు రైస్ మిల్లులకు కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు కూడా భారీ మొత్తంలో నిల్వలు కనుగొన్నారు. అంతేకాకుండా రికార్డులకు సంబంధించి కూడా తేడాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. మరో 25,000 క్వింటాల రైస్ ఇటు ప్రభుత్వానికి ఇచ్చేది ఉండడంతో ఇటు సెప్టెంబర్ 1 లోపల రైస్ మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే అటు వారికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి కూడా ఇప్పటికే యూనియన్ నాయకులు కూడా కలెక్టర్ని కలిసి ఖచ్చితంగా మేము రైస్ ని అందిస్తామంటూ కూడా అటు కలెక్టర్ కు హామీ ఇవ్వడంతో కొంత ఏదైతే ఉందో దాడులు కొద్దిగా సద్దుమణిగాయని అని చెప్పవచ్చు. మొత్తానికి కూడా అటు వారం రోజుల్లో జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మొత్తానికి భారీ మొత్తంలో పీడీఎఫ్ బియ్యం ఇటు మహారాష్ట్రతో పాటు కర్ణాటక కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో.